Daily. Taste the Daily. సిల్వర్ స్క్రీన్ మీద ఓటీటీల పెత్తనం రోజు రోజుకు మరింతగా పెరుగుతోంది. ఇన్నాళ్ళు ఫ్లాప్ మూవీస్ ను ఎర్లీగా ఓటీటీకి ఇచ్చేసిన హిట్ సినిమాల విషయంలో డిజిటల్ రిలీజ్ కు కాస్త గ్యాప్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలకు కూడా ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. దీంతో మరోసారి ఓటీటీ వర్సెస్ థియేట్రికల్ రన్ అన్న డిస్కషన్ పీక్స్ కు చేరింది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ మిరాయ్. తేజ సజ్జా హీరోగా కార్తిక్ ఘటమనేని తెరకెక్కించిన ఈ సినిమాకు థియేట్రికల్ రన్ లో మంచి వసూళ్లు వచ్చాయి. ఇంత పాజిటివ్ బజ్ ఉన్న ఈ సినిమా జస్ట్ 28 రోజుల్లోనే ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది. దీంతో హిట్ సినిమాలకు కూడా ఎర్లీ విండో తప్పడం లేదన్న విషయం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో ఓటీటీల పెత్తనం మీద గట్టిగానే చర్చ జరుగుతోంది. రిలీజ్ డేట్స్ తో పాటు రిలీజ్ విండో విషయంలోనూ ఓటీటీ సంస్థల నిర్ణయమే ఫైనల్ అవుతూ ఉండడంతో చాలా సినిమాల థియేట్రికల్ రన్ మీద ఎఫెక్ట్ పడుతోంది. ఇన్నాళ్లు ఫెస్టివల్ సీజన్స్ కు రిలీజ్లు ప్లాన్ చేసుకున్న మేకర్స్ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్స్ ప్రకారం సినిమా విడుదల ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది. రిలీజ్ కు ముందే ఓటీటీ డీల్స్ ఫైనల్ అవుతూ ఉండడం, ఆ ప్రకారమే థియేట్రికల్ డిజిటల్ రిలీజెస్ చేయాల్సి రావడంతో థియేటర్లో మరింత స్కోర్ చేసే సత్తా ఉన్న సినిమాలను కూడా ముందే ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వస్తుంది. మరి ఈ పరిస్థితిపై టాలీవుడ్ మేకర్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.